మా పిల్లలు ఇతనిలాగా సూపర్ క్రియేటివ్ కాకపోవచ్చు, కానీ వాళ్ళ రేంజ్లో వాళ్ళ ఎఫర్ట్స్తో బాగానే కష్టపడి ఒక జ్యూస్ స్టాల్ పెట్టారు. యాక్చువల్లీ ఇది ఒక సమ్మర్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేశాం. మేము వాళ్ళకి జస్ట్ ఒక ఐడియా ఇచ్చాం. 2 to 3 hours ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫన్గా చేయండి, ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, బోనస్గా కొంచెం మనీ కూడా వస్తుంది కదా అనుకున్నాం. కానీ స్టాల్ పెట్టిన తర్వాతే వాళ్ళకి అర్థమైంది ఇది అంకిల్ ఆంటీ చెప్పినంత ఈజీ ఫన్ కాదు అని. టేబుల్ బయట పెట్టాలి, క్లీన్ వాటర్ ఫిల్ చేయాలి, జ్యూస్ మిక్స్ చేయాలి, టేస్ట్ చెక్ చేయాలి, క్వాలిటీ చూసుకోవాలి, కస్టమర్స్ని పిలవాలి, మనీ కలెక్ట్ చేసి బిల్ సెటిల్ చేయాలి, టీంలో వర్క్ డివైడ్ చేసుకోవాలి, క్లీనప్ కూడా చేయాలి. అయినా కూడా వాళ్ళు గివప్ చేయలేదు. డిసిప్లిన్డ్గా రెగ్యులర్గా ప్లాన్ చేస్తున్నారు. ఎంత ఇన్వెస్ట్ చేశాం, ఎంత సేవ్ చేయాలి, రేపటి కోసం ఎంత పక్కన పెట్టాలి అన్నీ వాళ్లే డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. అండ్ బిగ్ హార్ట్స్తో డొనేషన్ కూడా రన్ చేస్తున్నారు. ఇది మా 5వ డే. ఇప్పుడు వాళ్ళకి జ్యూస్ స్టాండ్ అంటే జస్ట్ జ్యూస్ అమ్మడం కాదు అని అర్థమైంది. పిల్లల్ని ఇలా ఇండిపెండెంట్గా చూస్తుంటే నిజంగా చాలా ముచ్చట వేస్తోంది. ఈ సమ్మర్ హాలిడేస్లో బుక్స్లో లెసన్స్ కాకుండా వాళ్ళకి చిన్న లైఫ్ లెసన్స్ కూడా నేర్పిద్దామని చిన్న ఆశ.